మరోసారి మంచు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. మంచు మనోజ్కి అంతేకాకుండా మోహన్ బాబు మధ్య గొడవలు తలెత్తినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డైల్ 100 ద్వారా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. అయితే ప్రస్తుతం మనం జల్పల్లి ఫామ్ హౌస్ ఏదైతే మంచు మనోజ్తో పాటు మోహన్ బాబు ఉంటున్నటువంటి ఆ ఫామ్ హౌస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. దీనికి సంబంధించి ఒకవైపు మంచు మోహన్ బాబు మాత్రం తను ఇద్దరు మధ్య గొడవలైనట్లు, అంతేకాకుండా తను మంచు మనోజ్ తీవ్రంగా గాయపడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అన్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా వ్యక్తిగత సిబ్బంది నుంచి ఎవరైతే పిఆర్ సిబ్బంది ఉంటారో వాళ్ళ నుంచి ఒక నోటును మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి ఏదైతే గొడవకు సంబంధించి ఒకవైపు పోలీసులు మాత్రం ఎటువంటి తమ దగ్గరికి పిటిషన్ కానీ లేదు అంటే దాన్ని ఎఫ్ఐఆర్ చేయడం కానీ అలాంటివి ఏమీ జరగలేదు అనేది ఒకవైపు పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ అయితే, మరొక వైపు మాత్రం ప్రధానంగా మంచు మనోజ్ నిన్న జరిగినటువంటి ఒక ఆస్తులు అంతేకాకుండా స్కూల్స్కి సంబంధించినటువంటి విభేదాల్లో భాగంగా ఏదైతే ఆస్తుల విషయంలో కావచ్చు, స్కూల్కి సంబంధించినటువంటి ఇతర అంశాలకు సంబంధించి రావాల్సినటువంటి వాటాలు కావచ్చు, వీటికి సంబంధించి ఎవరైతే వ్యక్తిగత అనుచరుడిగా ఉన్నటువంటి మంచు మోహన్ బాబుకి అంతేకాకుండా ఈ విద్యా సంస్థలకు సంబంధించి చూసేటటువంటి వ్యక్తి ఎవరైతే వినయ్ ఉంటాడో అతను తమ మీద దాడి చేశాడు అనేది ప్రధానంగా మంచు మనోజ్ డైల్ 100 ద్వారా పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత మనోజ్ అనే వ్యక్తి వేరే పర్సన్గా ముందుగా అనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మంచు మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదుగా తెలుసుకొని పూర్తి వివరాలు కూడా ఎవరైతే వినయ్ అనే వ్యక్తితో పాటుగా మరొక కొంతమంది తమ మీద దాడి చేశారని చెప్పేసి మంచు మనోజ్ పోలీసులకి ఎవరైతే నైట్ వచ్చినటువంటి పోలీసులకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత అదే పోలీసుతో మరొక వైపు మోహన్ బాబు తనతో పాటు తన భార్యను కూడా తిట్టాడు, కొట్టారనే అంశాలు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశము. ఎందుకంటే ఇది డైల్ 100 ద్వారా వెళ్ళినటువంటి ఫిర్యాదు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఒకవైపు పోలీసులు కూడా చెప్తున్నటువంటి వర్షన్ అయితే, ఒకవైపు మంచు మనోజ్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ యొక్క పిటిషన్ కూడా ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదైనప్పటికీ కూడా మరొకసారి గతంలో కూడా మంచు విష్ణు మంచు మనోజ్ ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత కార్ డ్రైవర్ని కూడా కొట్టినటువంటి ఆ విషయాలకు సంబంధించి కూడా అప్పుడు కొంత వివాదాస్పదంగా మారింది. అయితే దానికి సంబంధించి మళ్ళీ సర్దు మణిగింది అనే విషయం తర్వాత మళ్ళీ ఈ తెర మీదకి ఒక విషయం బయటికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డైల్ 100 ద్వారా మంచు మనోజ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం, పోలీసులు రావడం, జరిగిన విషయాన్నంతా కూడా పోలీసులకు చెప్పడము, ఎవరైతే వినయ్ అనే వ్యక్తి ఈ విద్యా సంస్థలకు సంబంధించి ఆస్తులకు సంబంధించి అతను ఇదంతా చూస్తూ ఉంటాడు, విద్యా సంస్థలో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అతను మోహన్ బాబుకి అనుచరుడిగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అతను మంచు మనోజ్ మీద దాడి చేయడము, అంతేకాకుండా వేరే వ్యక్తులకు కూడా దాడి చేయడం, ఇటువంటి అంశాలకు సంబంధించి గొడవలు జరిగాయని చెప్పేసి పోలీసు దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దీనికి ఈ పూర్తి వ్యవహారం అంతా కూడా ఖచ్చితంగా అది డైల్ 100 ద్వారా చేసినటువంటి ఫిర్యాదు కాకుండా పిటిషన్ అనేది ఇవ్వాల్సిందిగా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. దీని గురించి ఒకవేళ మంచు మనోజ్ వెళ్ళి పిటిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా దాని గురించి వచ్చేటటువంటి క్లారిటీ తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు మరి పిటిషన్ ఇచ్చేందుకు కూడా మంచు మనోజ్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పోలీసులు దీని గురించి ఒకవైపు పిటిషన్ తీసుకున్న తర్వాత పిటిషన్లో ఎటువంటి అంశాలు పొందుపరిచాడు మంచు మనోజ్ అనేది కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా కూడా డైల్ 100 ద్వారా వెళ్ళినటువంటి ఫిర్యాదు మేరకు ఈ అంశం అంతా కూడా బయటకు వచ్చింది. కాబట్టి దీంట్లో ఏది వాస్తవము, అంతేకాకుండా జరిగింది ఎటువంటి అంశాల మధ్య గొడవ జరిగింది, దానికి సంబంధించి మంచు మోహన్ బాబు కూడా తనతో పాటు తన భార్యను కూడా తిట్టడంతో పాటు అంటే కొట్టడం కూడా జరిగింది అని చెప్పేసి చెప్పారు. కాబట్టి దీనికి సంబంధించి అంతేకాకుండా అసలు ఏం జరిగిందని దానికి సంబంధించి పిటిషన్లు ఇవ్వాలి, కంప్లైంట్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం పోలీసుల నుంచి ఒక వర్షన్ రావాలి. మరొక వైపు మోహన్ బాబు కూడా వ్యక్తిగత సిబ్బంది పిఆర్ నుంచి కూడా ఎటువంటి వాస్తవాలు లేవని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఇదంతా కొలిక్కి రావాలంటే ఖచ్చితంగా అది వీళ్ళు వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చి పిటిషన్లో అంశాలను కనుక పొందుపరిచినట్లే దాని నుంచి వచ్చి పోలీసులు ఇచ్చేటటువంటి సమాచారం తర్వాత కానీ ఇదంటూ కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అంశంగా చెప్పుకోలేం. మొత్తానికి మాత్రం మళ్ళీ మంచు కుటుంబంలో మాత్రం ఈ విభేదాలు పరస్పరంగా గొడవలు మాత్రం మళ్ళీ బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని అయితే తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ రంగాతో కలిసి జ్యోతి టీవీ 9 జొల్లేపల్లి ఫామ్ హౌస్ నుంచి.